మున్సిపల్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు 20,000 రూపాయల జీతం ఇవ్వాలని ఏఐటీయూసీ, వైఎస్ఆర్టీయూ, పీఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి 3వ తేదీ సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఇక పిఠాపురం పురపాలక సంఘం కార్యాలయం వద్ద రామకృష్ణ ఆధ్వర్యంలో తమ యొక్క డిమాండ్లు తెలియజేస్తూ బుధవారం సమ్మెను నిర్వహించారు. ఇక తమ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, అప్పటి వరకు 26,000 రూపాయల జీతం అన్నా ఇవ్వాలని, తమ యొక్క బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలని వారు కోరారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని కూడా పరిష్కరించాలని, లేనిచో సమస్యలు పరిష్కరించే వరకు కూడా సమ్మె ఇలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తోకల ప్రసాద్, జిల్లా ఏఐటీసీ నాయకులు కె బోడాకొండ, సిపిఐ జిల్లా నాయకులు ఇదిరెట్ల సత్యనారాయణ, శాఖ రామకృష్ణ, ముత్యాల అప్పారావు, చెక్క అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ, వైఎస్ఆర్టీయూ, టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎదల రాష్ట్ర వ్యాప్తంగా 3వ తేదీన సమ్మెలోకి వెళ్లాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో పురపాలక సంఘం ఎదుట మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి సమ్మె ప్రారంభమైంది. రామకృష్ణ గారు ఆధ్వర్యంలో మా ప్రధాన డిమాండ్స్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, లేదా పర్మనెంట్ చేసే వరకు కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే పెండింగ్లో ఉన్న డిఏలు, ఇంక్రిమెంట్లు, సరెండ్లీ లీవ్లు, క్యాష్ ఎన్కోర్స్మెంట్లు బిల్లులు, మట్టి ఖర్చుల బిల్లులు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అవి తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే ఆప్కస్ వర్కరు 60 సంవత్సరాల వరకు తన సర్వీస్ అంతా దారదత్తం చేసి దీంట్లోనే తన జీవితం గడుపుతూ ఉంటే రిటైర్మెంట్ అయినప్పుడు ₹1 కూడా ఇవ్వట్లా. మేమేమడుగుతున్నాం అంటే గ్రాడ్యుటీ ఇవ్వాలి, వాళ్ళకి కనీసం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే యాక్సిడెంట్లో కానీ సాధారణ మరణం కానీ కార్మికులు చనిపోతే వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు. యాక్సిడెంట్లో 5 లక్షలు, సాధారణ మరణానికి 2 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయాలి. కానీ అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. అవి తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పిఎఫ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే డ్రైవర్సు, టాయిలెట్ వర్కర్సు, ఆప్కస్ వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచాలి, వాళ్ళకు కూడా మెడికల్ అలవెన్స్ వర్తింప చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంజనీరింగ్ విభాగంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ ఉన్నారు, వాళ్ళందరికీ జీతాలు పెంచమన్నాం. సెక్యూరిటీ గార్డ్కి జీతాలు పెంచమన్నాం, వాచ్మెన్కి జీతాలు పెంచమన్నాం. ఇవన్నీ కూడా అన్ని ధరలు పెరుగుతున్నాయి, కానీ మా జీతాలు పెరగట్లేదు. ఇతర రంగాలకి చేసినా చేయకపోయినా ప్రజల మలమూత్రాలు, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఇవాళ రోడ్లు అన్నీ కూడా మేము శుభ్రం చేస్తూ ఉన్నాం. 60 సంవత్సరాలకి అనారోగ్యాలు పాలవుతూ ఉన్నాం, చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి, దీర్ఘకాలిక శ్వాస వ్యాధులు వస్తూ ఉన్నాయి. వ్యాధులకు గురవుతున్న మాకు జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. మా సమస్యలు పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్రలు విడనాడి మా సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిఠాపురం కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.